ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్స్ కేవలం సమాచారం కోసమే మాత్రమే ఉపయోగపడతాయి. కొన్ని విషయాల్లో వీటిని ఆశ్రయించడం ప్రమాదకరం కావచ్చు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి అంశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జనరేషన్ విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకు కూడా అందరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్‌లో చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ, గ్రోక్, పెర్‌ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్ చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవి యువతరం జీవితంలో భాగమైపోయాయి. చదువుకునే విద్యార్థులు సబ్జెక్టుల అంశాల నుండి ఉద్యోగులు కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకునే వరకు అనేక విషయాల్లో ఈ ఏఐ ఉపయోగపడుతుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అతిగా ఆధారపడటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా సున్నితమైన సమాచారాన్ని అందించటం, నేరపరమైన అంశాల గురించి తెలుసుకోవటం, ఇలాంటి కొన్ని ప్రశ్నలు ఏఐని అడగటం పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశాలున్నాయని అంటున్నారు. మీ ప్రైవసీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏఐ చాట్‌బాట్లను అస్సలు అడగకూడని 6 విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఏఐ చాట్‌బాట్లు డాక్టర్లు కాదు. అవి వైద్య పదాలకు అర్థం చెప్తాయే తప్ప మీకు ఏ జబ్బు ఉందో ఖచ్చితంగా చెప్పలేవు. అనారోగ్య సమస్య గురించి చెప్పి ఏఐని ఏ మందులు వాడాలో అడిగితే చెప్తుంది. కానీ ఇది ప్రమాదకరం. మీ ఆరోగ్య పరిస్థితి, మెడికల్ హిస్టరీ తెలియకుండా ఇది ఇచ్చే సలహా తప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలపై ఏఐని కాదు, డాక్టర్నే సంప్రదించాలి. ఏఐ చాట్‌బాట్స్ కేవలం సాంకేతికంగా మెరుగైనవి, కానీ వైద్యపరంగా కాదు. ఇక రెండోది ఆర్థికపరమైన విషయాలు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, పాస్‌పోర్ట్ లేదా ఓటీపీ లాంటివి పొరపాటున కూడా చాట్‌బాట్లలో టైప్ చేయకూడదు. మేము మీ సమాచారాన్ని సేవ్ చేయము అని కంపెనీలు చెప్పినా కూడా టెక్నికల్ సమస్యలు లేదా హ్యాకింగ్ వల్ల మీ వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆన్‌లైన్ మోసాలకు దారితీయొచ్చు. ఇక హ్యాకింగ్ ఎలా చేయాలి, పన్నులు ఎలా ఎగ్గొట్టాలి లాంటి చట్ట విరుద్ధమైన ప్రశ్నలను ఏఐని అడగకూడదు. ఏఐ టూల్స్ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా ప్రయత్నించడమే పెద్ద ప్రమాదం. ఆన్లైన్లో మీరు చేసే ఇలాంటి సెర్చ్లను పర్యవేక్షించవచ్చు. ఇది మిమ్మల్ని చట్టపరమైన చిక్కుల్లో పడేయొచ్చు లేదా జైలు పాలు కూడా చేయొచ్చు. ఇక ఇంకొకటి, ఏఐ చాట్‌బాట్లు ఇంటర్నెట్లోని డేటాను సేకరించి సమాధానాలు ఇస్తాయి. కొన్నిసార్లు అవి పాత సమాచారాన్ని లేదా పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇవ్వచ్చు. కాబట్టి చట్టం, ఆర్థిక పెట్టుబడులు, ముఖ్యమైన వార్తల కోసం కేవలం ఏఐ మీద ఆధారపడకూడదు. ఎప్పుడు అధికార సమాచారంతో సరిచూసుకోవడం చాలా అవసరం. నేను ఉద్యోగం మానేయాలా, ఈ వ్యాపారం మొదలుపెట్టాలా లాంటి ప్రశ్నలకు ఏఐ సరైన పరిష్కారం ఇవ్వదు. మీ కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితి, మానసిక స్థితిని ఒక యంత్రం అర్థం చేసుకోలేదు. లాభ నష్టాలను లిస్ట్ చేయడానికి ఏఐ సహాయపడవచ్చు, కానీ తుది నిర్ణయం అనుభవం ఉన్న మనుషులతో చర్చించే తీసుకోవాలి. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో లేదా ఒంటరితనంలో ఉంటే ఏఐ దగ్గర ఓదార్పు వెతకడం మానుకోవాలి. అది సానుభూతితో మాట్లాడుతున్నట్లు కనిపించినా దానికి నిజమైన భావోద్వేగాలు ఉండవు. తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు స్నేహితులు, బంధువులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడడమే ఉత్తమం. చివరిగా చెప్పేది ఏంటంటే, ఏఐ అనేది ఒక సాధనం మాత్రమే. అది మనుషులకు ప్రత్యామ్నాయం కాదు. దాన్ని తెలివిగా వాడుకోవాలి, కానీ మీ జీవితపు పగ్గాలను దాని చేతిలో పెట్టకూడదు. ఏఐని అతిగా వాడితే ఆలోచన సామర్థ్యం కూడా మందగించే అవకాశాలు ఉంటాయి అంటున్నారు శాస్త్రవేత్తలు.